శ్రీమాత్రే నమః. ఆరోగ్యాన్ని ఇచ్చే గోరుచిక్కుడు గురించి తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల గోరుచిక్కుళ్ళు ఎప్పుడు కనిపించినా మీరు వదలకుండా తినగలుగుతారు. ఎవరికైనా కూడా చెప్పగలుగుతారు ఇంత ఉంది సబ్జెక్టు. ఒక వీడియోలో కూడా అవ్వదు, కానీ నేను ప్రయత్నం చేస్తాను. లేకుంటే సెకండ్ వీడియో కూడా చేస్తాను. చాలా ఉపయోగం ఉంది గోరుచిక్కుడు గురించి. గోరుచిక్కుళ్ళని మనం చాలా కాలంగా తింటున్నాం. అయితే అది ఎందుకు అనేది తెలుస్తాను. ఇందులో మాంసకృతులు ఉన్నాయి. ఏ విటమిన్, కే విటమిన్, సి విటమిన్, ఇనుము ఎక్కువగా ఉంటాయి గోరుచిక్కుళ్ళలో. గోరుచిక్కుళ్ళు హృదయానికి సంబంధించిన టానిక్ లాగా పనిచేస్తాయి. మెదడుకి ఉత్తేజం చేస్తాయి. గోరుచిక్కుళ్ళలో మెదడును ఉత్తేజపరిచే గుణం ఉంది. గోరుచిక్కుళ్ళలో పీచు ఉంది, బాగా ఫైబర్ ఉంది. రక్తంలోకి కొవ్వు, చక్కెర చేరకుండా నిరోధించడమే కాకుండా జీర్ణశక్తిని పెంచడం కూడా ఇది పెంచడానికి కూడా ఇది ఉపయోగం. వీటికి పేగుల కదలికలకు, అంటే పేగుల్లో ఎక్కడైనా అడ్డుపడిన వాటిని అది నెట్టుకుంటా వస్తుంది. అంటే పేగుల కదలికలను కూడా పెంపు చేస్తుంది ఈ గుణం ఉంది. సుఖంగా అరగటం విషయంలో కూడా మంచిగా అవుతుంది. డైజెషన్ చాలా బాగుంటుంది. తర్వాత తల్లి పాలిచ్చే తల్లులకి గోరుచిక్కుడు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. పాలుని పెంచే గుణం కూడా ఈ గోరుచిక్కుడులో ఉంది. గోరుచిక్కుడు పూలను కూరగాయలాగా కూడా వాడుకోవచ్చు. అంటే ఏదైనా కూరలో కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. దానిని టీ లాగా కూడా తాగటం వల్ల ఏదైనా మాదక ద్రవ్యాలకి ఎడిట్ అయిపోయిన వాళ్ళకి ఆపేసిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదా, వాటిని అంటే వణగడం ఇలాంటి లక్షణాలు కొందరు ఉంటాయి కదా, కొంచెం డిస్టర్బ్గా ఉంటాం. అలాంటి వాటిని కూడా, అలాంటి చెడు లక్షణాలను కూడా ఇది కాపాడగలుగుతుంది, అంటే నిరోధిస్తుంది. తాగుడు అలవాటు మానుకుంటారు, కానీ మానలేకపోతారు. మానిన తర్వాత ఇలాంటి టీ ఇవ్వటం కూడా చాలా మంచిది. మానాలనే ధ్యాసను కూడా పెంచుతుందంట. ఇందులో ఉన్న లక్షణాలు అటువంటివి. గోరుచిక్కుడులను ఎప్పుడైనా ఎలా వండాలి అనేది తెలుసుకుందాం. గోరుచిక్కుళ్ళు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. ఇవి ఎసిడిటీని పెంచుతాయి. అందువల్ల గోరుచిక్కుళ్ళకు ఎప్పుడూ చింతపండు, మసాలాలు, అల్లము, వెల్లుల్లి ఇలాంటి వాటితో కలిపి గోరుచిక్కుళ్ళు ఎప్పుడు వండకూడదు. ఆల్రెడీ ఇదే చాలా ఎనర్జీ ఫుడ్. దీనికి ఇంకా అవన్నీ పేరిస్తే ఇది అరగదు. ఈ భోజనంలో ఇది పనికిరాదు. అందుకనే ఇది ప్లెయిన్గాను లేదు అనే కొంచెం ప్రోటీన్తోనూ కలుపుకొని వండుకోవడం మంచిది. జీలకర్ర, ధనియాలు, మిరియాలు అయితే పర్వాలేదు, కానీ ఇంకంతకన్నా ఎక్కువ లాంటివి వేయకూడదు. ఏదో కొంచెం అల్లం వరకు వేసుకోవచ్చు. గోరుచిక్కుళ్ళల్లో పూర్తిగా పీసుని తొలగించేసుకోవడం మంచిది. అంటే ముదురువి ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్గా చాకుతో కట్ చేస్తే పీసు రాదు. ఇంత సన్నగా ఉన్న వాటిని అయితే కట్ చేసుకోవచ్చు. మనం పీసుని తొలగించుకోవటమే చాలా మంచిది. చిక్కుళ్ళలోని పైన ఉండే తొక్కని వేరు చేసి వండుకోవాలి. ఇది ఎక్కడ చెప్పారంటే క్షేమ కుతూహలం అనే బుక్ ఉంది. అందులో ఇలాంటి గోరుచిక్కుళ్ళతో ఎలా వండుకోవాలి అనే విషయాన్ని వివరించారు. నువ్వుల నూనెతోటి, ఇంగువతోటి తాలింపు వేసుకోవచ్చు. పీచును తొలగించిన గోరుచిక్కుడు ముక్కలను వేసి ఫస్ట్ ఏంటంటే 2 విజిల్స్. అలా సన్నగా కోయాలంటే బాగా లేతగా ఉండాలి. ఇలా పొడవుగా కోసుకోవడం వల్ల ఇవి చేతితో కట్ చేయాలి. దీనివల్ల ఇటు పెద్దగా ఉన్న ముక్కలు ఇలా చేతితో కట్ చేయటం వల్ల గింజలు విరిగిపోకుండా ఉంటాయి. మనకి గింజలు అనేది చాకుతో కట్ చేస్తే అవి కట్ అయిపోతాయి. మనకి అందులోనే ఆయిల్ ఉంటుంది. అది ఆ ఆయిల్ 2గా విడిపోతుంది, ప్లస్ నీళ్ళల్లోకి వెళ్ళిపోద్ది. మనం దాన్ని చేతితోనే ఇలాగా కట్ చేసుకోవటం వల్ల గోరుచిక్కుళ్ళలో ఉన్న పీసు అంతా సపరేట్గా వస్తుంది. గింజలు ఎప్పుడు ఆఫ్ అయిపోకుండా ఉంటాయి. ఏదైనా కూర వండితే ఇవి బర్బాటీలు, అంటే మనం పెద్దగా ఉంటాయి కదా బీన్స్, అలాంటివి వండేటప్పుడు ఇప్పుడు ఏదో హడావుడిగా మనం చాకులు పెడుతున్నాం, కానీ చేత్తో తీసుకోవడం కూడా చాలా మంచిది. గింజలు విరిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి గింజలు ఎలా ఉంటాయి, ఒక్క గింజ కూడా చిదిరి రాదు. అదే మనం చాకుతో కట్ చేయటం వల్ల గింజలన్నీ చిదురుగా అయిపోతాయి. ఈ కొంచెం వాటర్ ఏదన్నా ఉన్నా అది కూడా వేస్ట్ చేయాల్సిన పని లేదు. ఒక్క గింజ కూడా మనకి విడిగా కనిపించకూడదు. అసలు గోరుచిక్కుళ్ళలో ఉన్న గింజల్లో నుంచి మనకి చాలా వాల్యుబుల్ అదంతా. అందుకని అది అసలు విడిగా పోకుండా చూసుకోవాలి. గోరుచిక్కుళ్ళలో ఏంటంటే మనం ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది చాలా మలినాలని తొలగించగలిగే స్వభావం దీనిలో ఉంది. తర్వాత
ఏడాదిలో అన్ని సీజన్లో దొరుకుతుంది కాబట్టి ఇది 10 రూపాయలు పావు కేజీ కన్నా ఎప్పుడూ ఉండదు. దీన్ని ఒక్కసారైనా వాడడానికి ప్రయత్నం చేయండి. పెరుగు పచ్చడి చేసుకోవచ్చు. ఇలాగా వేసి ప్లెయిన్గా చేస్తే తినలేరు, పీచు ఎక్కువ ఉంటుంది కదా, ఇది అందుకని చెప్పేసేసి దీనికి ఏంటంటే కొంచెం పెసరపప్పు లాంటివి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఒక గుప్పెడు పచ్చి పెసరపప్పు నానబెట్టేసి పోపు వేగాక ఇప్పుడు ఇవి వేసాక అవి వేయడం, అట్లా వాటితోనే తినగలుగుతారు. ఎప్పుడైనా హై క్వాలిటీ ఫుడ్ని చాలామంది ఇష్టపడలేరు, తినలేరు. ఇది క్వాలిటీ ఫుడ్, అందుకే దీంట్లో టేస్ట్ ఉండదు. ఫస్ట్ టేస్ట్ అంటే అది అర్థం కాదు ఫస్ట్ తినే వాళ్ళకి. అందుకని ఇట్లా ఒకసారి పోపు వేశాక ఇవి ఒక పావు కేజీలో కూడా సగమే ఈరోజు మనం ఆ కర్రీ చేస్తుంది. అంటే అందులోనే మళ్ళీ 50 గ్రామ్స్ వరకు పీచ్ అంతా పోయింది. అంటే ఇవి 100 గ్రామ్స్ గోరుచిక్కుడు ముక్కలు అవి. దీంట్లో ఈ విధంగా వేసాక ఒక గుప్పెడు పెసరపప్పు తడిపేసి పక్కన పెట్టాను చూడండి ఆ గిన్నెలో. ఇంకొక ఒక 2 స్పూన్లు కొబ్బరి ముక్కలు, 1 స్పూను వేయించిన శనగపప్పు, ఇవి ఒక వెల్లుల్లి 3 కలిపి మిక్సీకి కూడా వేసేసుకోవాలి. ఇంకంతే సింపుల్గా అయిపోతుంది కూర. ఈ కూర చపాతీల్లోకి చాలా ఇష్టంగా తినగలుగుతారు. తర్వాత ఇలాంటి కర్రీస్ తిన్నప్పుడు పెద్దగా ఆకలి వేయదు, పొట్టంతా నిండుగా ఉంటుంది. ఫైబర్ ఇప్పుడు మనం తీసింది ఒలిచేటప్పుడు తీసింది కూడా ఒకవైపున ఉన్న ఫైబరే తీసాము, రెండో వైపుది తీయలేదు. రెండో వైపుది కూడా తీయాలంటే చాలా టైం పడుతుంది. ప్లస్ పర్వాలేదు, ఒకవైపు తీస్తే కూడా కూర టేస్ట్గా ఉంటుంది. అదే మొత్తం ఉంచేస్తే కూరని ఇష్టంగా తినలేరు, ఎందుకంటే ఫైబర్ ఎక్కువైపోయినప్పుడు రుచి ఇవ్వదు, ఫైబర్ ఎక్కువగా రుచిలాగా ఉండదు. అందుకనేసి కూరనే అవాయిడ్ చేస్తారు. ఒకవైపు తీసి కూర వండితే వేరుగా ఉంటుంది, 2 వైపులు తీస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది. ఇదిగోండి పెసరపప్పు ఇలా వేసేసేయండి. కూర కొంచెం మగ్గాక ఇలా వేసేసుకొని తర్వాత కొబ్బరి పొడి చల్లుకొని తినొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కూరలు వండేటప్పుడు కాయలను బట్టి మనం వంటని ప్లాన్ చేసుకోవాలి. కొంచెం బాగా ముదురుగా ఉన్న కాయలు చాలా మంచిది. ఏమంటే అందులో ఆయిల్ గింజలు అంతా పట్టుంటాయి. గింజలు వల్ల మనకి శరీరానికి స్కిన్కి చాలా మంచిది. ఇది సౌందర్య సాధనాలు అంటే ఈ ఆయిల్స్ చేస్తారు తయారీలోని. ఈ గోరుచిక్కుడు గింజల నుంచి తెస్తారు ఆయిల్స్, ఫేస్కి మచ్చలకి వాడతారు. చాలా మంచి సౌందర్య సాధనాల్లో చాలా వాటిల్లో గోరుచిక్కుడు గింజలు, స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి ఫుడ్ తినటం వల్ల బాడీ రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఆకలి కానివ్వదు. ఇందులో మనం ఇప్పుడు కొంచెం పెసరపప్పు చేర్చుకున్నాము, తర్వాత కొంచెం కొబ్బరి, తర్వాత ఒక స్పూను 2 స్పూన్లు వేయించిన శనగపప్పు. వేరుశనగపప్పు అయితే అప్పటికప్పుడే కదా, మళ్ళీ చప్పబడిపోతుంది కూర. ఇది బాక్సుల్లోకి గట్రా చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే హై ఫైబర్ ఉన్నప్పుడు బాడీ అందరికీ రిసీవ్ తీసుకోదు. అందుకనే పిల్లలు కానీ కొందరు గోరుచిక్కుడు మేము తినం అంటారు. చేసే విధానంలో చేసి పెడితే ఎవరైనా ఏ కూరైనా తినగలుగుతారు. కొందరికి అది కుదరక మామూలుగా డైరెక్ట్గా వండడం వల్ల తినలేకపోతారు. ఫస్ట్ పీచు తీయాలి. కాయలు బాగా ముదురు కాయలు అయితే డైరెక్ట్గా 2 విజిల్స్ రానిచ్చేసి ఉడకబెట్టాక పీచు తీయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. కానీ చాలా టైం పడుతుంది, అది మన నాన్ వెజ్ వాళ్ళకి పట్టినట్టు పడుతుంది. రెండోది ఏంటంటే పచ్చిగా ఉన్నవే సాయంత్రం ఏదో టీవీ చూస్తున్నప్పుడు ఒక సీరియల్ చూసేటప్పటికి ఒక 1/2 కేజీ కాయలు తీసేసుకోవచ్చు. ఇలా తీసేసి స్టోర్ చేసుకున్నా కూడా మనకి ప్రాబ్లం లేదు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఒక 3-4 డేస్ తర్వాత అయినా వంట చేసుకోవచ్చు. లేదు బాగా లేతగా ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా ఒక చాకుతోటి కట్ చేసుకోవచ్చు. పీచు రాకుండా ఉంటేనే చాకుతో కట్ చేయాలి, గింజలు లేకుండా. ఏమాత్రం పీచు వచ్చిందా చాకుతో కట్ చేస్తే కూర టేస్ట్ ఉండదు, తినాలని అనిపించదు. ఇదిగోండి ఇలాగా బ్రౌన్ రైస్ తోటి ఈ కప్పుతో 1 కప్పు కర్రీ తినేసి 1 కప్పు పెరుగు తింటే ఎందుకు బాడీ వస్తుందండి. బాడీ కోసం పరిగెత్తాల్సిన, గంతులు పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే తీసుకునే భోజనం సరిగ్గా తీసుకోవడం చాలా అవసరం. ఇందులో ఫైబరు, ప్రోటీను, సి అన్ని రకాల ఉన్నాయి భోజనాలు. ఇందులో చూడండి ఇంకొంచెం నువ్వుల పొడి కూడా చల్లుకోవచ్చు. కాకపోతే మనం ఇంకా ఎక్కువ వేయలేదు. ఎక్కువ కలపడం వల్ల ఇలాంటి కూరలు దాని స్వభావాన్ని కోల్పోతాయి. దానిది పోకుండా మనం తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచిగా వండుకోవడం బాగుంటుంది.